డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్ రెడ్డికి మద్దతుగా వచ్చిన నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పిఎస్ కు తరలించగా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలను గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. అరెస్టులకు నిరసనగా పలువురు బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు గచ్చిబౌలి పిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కారును నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాదు, రాక్షస పాలన నడుస్తుందన్నారు. తెలంగాణ సమాజమే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతోందని హరీష్ రావు అన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న సీఐ విధులకు ఆటంకం కలిగించి ఆయన్ను బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్ రెడ్డికి మద్దతుగా వచ్చిన నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పిఎస్ కు తరలించగా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలను గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. అరెస్టులకు నిరసనగా పలువురు బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు గచ్చిబౌలి పిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కారును నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాదు, రాక్షస పాలన నడుస్తుందన్నారు. తెలంగాణ సమాజమే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హరీష్ రావు అన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న సీఐ విధులకు ఆటంకం కలిగించి ఆయన్ను బెదిరించారని ఆయనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఖండించారు. యూనిఫామ్ ఇది పోలీస్ యూనిఫామ్ కాదు, ఇది సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్. ఇది మీకు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ గార్డ్ లాగా ఇచ్చింది యూనిఫామ్. లోకల్ పీసీ ఎవరు లోకల్ పీసీ
రైట్, ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడ ఉండి అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేయడం, అక్కడికి హరీష్ రావు వస్తే హరీష్ రావు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ప్రజెంట్ బంజారా హిల్స్ పిఎస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రవిచంద్ర. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే పిఎస్ దగ్గరికి బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది, వారిని కూడా కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అయితే ఆశ ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నారు కౌశిక్ రెడ్డి. ఆయనని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే నిన్న వచ్చినట్టుగా కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ ఆయన నా ఫోన్ ట్యాప్ అవుతుంది. ప్రభుత్వం ముఖ్యంగా అధికారులు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి తెలుస్తుంది, పోలీసులు ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి ఈ విధంగా చేస్తున్నారంటూ దీని మీద కేసు ఫైల్ చేస్తాను, కేసు తీసుకోవాలి, దీని మీద చర్యలు తీసుకోవాలంటూ ఆయన వచ్చారు. దాంతో ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి తీరా వచ్చి చూస్తే ఎవరు లేరు, నా కేసు ఫైల్ చేసుకోవడం కానీ తీసుకున్నట్టుగా వాళ్ళు లేరు, పైగా ఎవరు రెస్పాండ్ కాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన కౌశిక్ రెడ్డి ఇంటికి వాళ్ళ పోలీసులు మోహరించారు. ఆ ఇంటి దగ్గర పోలీసులు మోహరించి ఆయన అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు వచ్చారు. అందులో హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు. దాంతో వచ్చినట్టు వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావును కావచ్చు, జగదీశ్వర్ రెడ్డిని కావచ్చు వాళ్ళు అరెస్ట్ చేసేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పిఎస్కి పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి ఇదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పాడి కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన వాళ్ళ భార్య కూడా వచ్చారు. వచ్చినప్పటికీ ఆమెకు అనుమతి ఇవ్వలేదు. అంటే పాడి కౌశిక్ రెడ్డి లోపల కలవడానికి ఆమెకు కూడా అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితం ఆమె కూడా వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విధంగా నడుస్తుందని చెప్పొచ్చు. అయితే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇదే పిఎస్కి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి ఆయనని జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుంచి మరి జడ్జి రిమాండ్కు అవకాశం ఇస్తే రిమాండ్కు తరలిస్తారు. అయితే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్న మనకు బీఆర్ఎస్ సంబంధించిన అడ్వకేట్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అసలు ఏంటి అంటే ఎట్లా ఈ కేసుని ఎంతవరకు ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇక్కడ ఒకటి ఫోన్ ట్యాపింగ్ కోసం తన ఫోన్ ట్యాప్ అవుతుందనే విషయంలో కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ విత్డ్రా చేయించుకోవడానికి కోసం మాత్రమే ఈ కంప్లైంట్ ఇచ్చారేమో అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఇస్ అ కౌంటర్ బ్లాస్ట్ కేస్ అగెన్స్ట్ ఫైల్ ద కౌశిక్ రెడ్డి. ఇక్కడ తను ఎవరి విధులకు ఆటంకం కలిగించినట్టు ఎలాంటి ప్రూఫ్ లేదు, సింగిల్ ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు, వీడియో ఎవిడెన్స్ లేదు, ఓరల్ ఎవిడెన్స్ కూడా లేదండి. అంటే ఎవిడెన్స్ లేని విషయంలో పోలీస్ అధికారులే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళే ఇల్లీగల్గా కొన్ని అఫెన్సెస్ అట్రాక్ట్ కానీ అఫెన్స్ కూడా తనకు అట్రాక్ట్ అయ్యేలాగా వాళ్ళు అలిగేషన్ చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఈరోజు రిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. అంటే రిమాండ్ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సిఐ గారితో మాట్లాడితే రిమాండ్ చేస్తామేమో అని తన అన్అఫీషియల్గా మాకు అరెస్ట్ ఇంటిమేషన్ అయితే డాక్యుమెంట్ మాకు ఇవ్వడం జరగలేదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వలేదు, మాకు కూడా ఇవ్వలేదు అండి. ఆయన ఇంటి దగ్గర కూడా కొన్ని వస్తువులు డ్యామేజ్ చేసినట్టు కూడా. అందుకే ఇక్కడ తన ప్రజాప్రతినిధిగా ఉన్న ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఆయన పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అయింది అక్కడ. కాబట్టి ఎవరు డ్యామేజ్ చేశారో వాళ్ళ మీద కూడా సుమోటోగా పబ్లిక్ పీడీపీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయవలసిందిగా డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసుల మీద ఎవరన్నా ఒత్తిడి చేసి ఈ విధంగా అరెస్ట్ చేసేట్టుగా ఆదేశాలు ఇచ్చే విధంగా ఎవరైనా ఒత్తిడి చేశారనుకోవచ్చు. నిజంగా అందుకే కదా ఇప్పుడు తను ఫోన్ ట్యాప్ అయిందని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీస్ అధికారులు ఆయన మీద కేసు పెట్టడం అనేది దిస్ ఈజ్ అ ఇల్లీగల్ వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్. నిజంగా అలా జరుగుతుందేమో అనే అనుమానం కూడా రావచ్చు. అంటే ఫర్దర్గా మీరే స్టెప్స్ తీసుకుంటారు? మీరే విధంగా మేము ఒకవేళ రిమాండ్ చేస్తే ఇప్పుడు ఆయన యూరిక్ యాసిడ్తో ప్రాబ్లంలో ఉన్నాడు. ఏఐజీ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా సర్టిఫై చేసిన సర్టిఫికేట్ కూడా ఉన్నది. నిజంగా ఒక పేషెంట్ని అరెస్ట్ చేసే రైట్ ఇన్వెస్టిగేషన్ అధికారికి లేదు. కాబట్టి తను పేషెంట్ కాబట్టి రిమాండ్ చేస్తే మేము కోర్టులో రిమాండ్ రిజెక్ట్ చేయమని పిటిషన్ పెట్టే అవకాశం ఉంటుంది. రవిచంద్ర, ఒక నిమిషం వెయిట్ చేయండి.
ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఆయన స్క్రీన్ లో క్లియర్ గా మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు అందుతోంది. ఏ విధంగా జరుగుతుంది పోలీసులకి, కౌశిక్ రెడ్డికి, అదే విధంగా బీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకి, పోలీసులకి మధ్య వాగ్వాదం అనేది మనం చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో. ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ అయితే కనిపిస్తుంది. ఎస్ రవిచంద్ర, క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఏ విధంగా ఉంది, ఏంటి సిచ్యువేషన్ అనేది? సో హరీష్ రావుని, జగదీష్ రెడ్డిని, మాజీ మంత్రులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వారిని రిలీజ్ చేశారా? నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే పిఎస్ఎల్ వద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది కదా. అయితే ఆశ అయితే అరెస్టు చేయడం, ముఖ్యంగా కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం ఇల్లీగల్. అసలు అరెస్టు చేయడమే ఇల్లీగల్ అని చెప్తున్నారు. ఒకవేళ పోలీసులకు వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్, బీఆర్ఎస్ సంబంధించిన అడ్వకేట్ చెప్తున్నారు, దీని మీద కూడా మేము ఫైట్ చేస్తాం. కౌశిక్ రెడ్డిని ఎట్లా అరెస్టు చేస్తారు, ఏ లెక్కలో అరెస్టు చేస్తారు, ఏ సెక్షన్కి అరెస్ట్ చేస్తారంటూ రవిచంద్ర ఒక్క నిమిషం. ఎస్ పల్లా రాజేష్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఏ విధంగా చూస్తారు అసలు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? కౌశిక్ రెడ్డిని ఏ అకారణంగా అరెస్ట్ చేశారు, అసలు ఏ విషయం కూడా చెప్పలేదు. నిన్న ఆయన వెళ్ళి నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది కాబట్టి, నా కుటుంబ సభ్యులది నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది అనుమానాలు నాకు ఉన్నాయి కాబట్టి ట్యాపింగ్ చేస్తున్న అధినేతకు మీద కేసు పెట్టండి అని చెప్పేసి పోయి అడిగారు. అపాయింట్మెంట్ తీసుకొని పోతే ఏసీపీ వెళ్ళిపోయాడు, సిఐ కూడా వెళ్ళిపోతుంటే రిక్వెస్ట్ చేసి, ఒక్క నిమిషం నా అపాయింట్మెంట్ మిమ్మల్ని అడిగి వచ్చాను నేను, కాబట్టి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మీరు కంచెలు వెళ్ళిపోవడం భావ్యం కాదు, నేను ఏదైతే ఇస్తున్నా ఎఫ్ఐఆర్ తీసుకోండి, నా యొక్క కాపీ తీసుకొని ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అది ఏ పౌరుడు చేసినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్న తను రోజు కూడా అక్కడ నిత్యం ఇబ్బందులు పడుతుంటూ ఇవాళ తన జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడానికి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోతే, ఇవాళ ఇమ్మీడియట్ గా అతని మీదనే కేసులు పెట్టాల్సింది, ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వ అధికారుల మీద. దళిత బంధు ఇవ్వనందుకు, దళిత బంధు కోసం కొట్లాడుతున్న కౌశిక్ రెడ్డి మీద ఇంటికి వెళ్ళి ఇవాళ వందలాది మంది పోలీసులు, దరిదాపుకు ఒక డజన్ సిఐలు, ఏసీపీల ఆధ్వర్యంలో పోయి తలుపులు బద్దలు కొట్టి కనీసం నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళ భార్యకు తెలియజేయకుండా, ఈయనకు తెలియజేయకుండా మొత్తం మీద అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఆ అరెస్ట్ చేసుకొచ్చిన దానికి కనీసం నోటీస్ ఇవ్వడం అనేది ధర్మం, చట్టబద్ధం, అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా వారిని అక్కడ తీసుకుపోయి ఇవాళ ఏ కేసులు పెడుతున్నారు, ఏం పెట్టిండ్రు అనేది కూడా ఎఫ్ఐఆర్ అయితే మా యొక్క అడ్వకేట్స్, కౌశిక్ రెడ్డి యొక్క అడ్వకేట్స్ అక్కడ పోతే కూడా అడ్వకేట్స్ కూడా ఏమి ఇవ్వలేదు, అసలు లోపలికే రానివ్వలేదు. ఇప్పటిదాకా ఇప్పుడు డీసీపీ వచ్చి అక్కడ మొత్తం మీద కేసులు ఇబ్బంది పెట్టాలి, సతాయించాలని చెప్పేసి అక్కడ చూస్తున్నాడు. వాళ్ళు ఈ చట్టానికి లోబడి చేయట్లేదు, చట్ట వ్యతిరేకంగా ఇవాళ ఇందిరమ్మ ఎమర్జెన్సీని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సంవత్సర కాలంగా వాళ్ళు చేస్తున్న అక్రమాలు రోజు రోజుకు పెరిగి ఇవాళ మొత్తం అడిగిన ప్రశ్నించే గొంతు మీద ఇవాళ కత్తి వేలాడదీస్తా ఉన్నారు. వాళ్ళు ఒకవైపునేమో భారతదేశంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న నేను ఉత్తరప్రదేశ్ లో మరో చోట్ల ఉన్నట్లయితే నన్ను పోనివ్వట్లేదని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారి పార్టీనేమో ఇక్కడ కనీసం అసలు నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ చూపించకుండా, ఏ కేసులు పెట్టినామో తెలియకుండా, ఎందుకు పెడుతుండ్రో తెలియజేయకుండా ఇవాళ మొత్తం కూడా అడిగితే సర్వర్ లో ఉంది అని చెప్పేసి ఆన్లైన్ లో ఉందని చెప్తారు. ఆ సర్వర్ డౌన్ చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే పోలీస్ సర్వర్ మొత్తం కూడా ఇవాళ మీరు చూస్తే సర్వర్ డౌన్ చేసింది. ఎందుకంటే ఇది చూస్తున్నాం అని చెప్పేసి చేస్తే ఇలా డీజీ గారిని మేము కోరుతున్నాం, ఇమ్మీడియట్ గా ఇవాళ ఇక్కడ ఉన్న పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ప్రజలను రక్షించడానికి ఉన్నారు తప్ప ప్రజలను భక్షించడానికి ఇలా రేవంత్ రెడ్డి జీతగాళ్ళు కాదు. ఇలా రేవంత్ రెడ్డి మరొకరు ఇలా ప్రభుత్వంలో ఉంటారు, పోతారు. కానీ ఇవాళ చట్టానికి మనం ఏదైతే అందరు ప్రజలకు ఒకటే సమన్యాయం ఉండాలి, చట్టాన్ని అనుకరించి మీరు చేయాలి. కాబట్టి ఇవాళ ఏమి ఆయన అడిగింది ఏంటి, మా నియోజకవర్గంలో ఉండే దళిత బంధు వాళ్ళందరికీ కూడా దళిత బంధు ఎందుకు ఇవ్వట్లేదని కొట్లాడుతూ ఉన్నాడు. దాని మీద కేసులు పెడతా ఉన్నారు రోజు. ఓకే. రెండోది ఇక్కడ నిన్ను అడిగింది ఏంటి, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, నన్ను రాత్రి బయటకి ఎక్కడ పోయినా కూడా పోలీసులు చుట్టుముడతా ఉన్నారు. కానీ రాజేష్ రెడ్డి గారు సిఐఏ కేసు నమోదు చేయడం ఎట్లా చూడాలి? అంటే పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని, బెదిరించారని చెప్పి సిఐ కేసు ఫైల్ చేశారు కదా. ఏం బెదిరించారు? వారు వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కదా, ఎక్కడికో కాదు కదా. అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏసీపీ నేను పట్టించుకోనని చెప్పి వెళ్ళిపోతాడు. సిఐ కూడా వెళ్ళిపోతుంటే సిఐని రిక్వెస్ట్ చేసి, అయ్యా నేను వచ్చిందే మీతో కలవడానికి, మీ అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పిండ్రు.
ఏ విధంగా బెదిరింపు అది? మా యొక్క అభ్యర్థనని స్వీకరించండి, మా ఏదైతే ఉన్నదో దాన్ని స్వీకరించమని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇస్తే, ఒక కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పేసి 10 మందితో పోయి అక్కడ ఇచ్చేసింది తప్ప అది బెదిరింపు ఎట్లా అవుతుంది? తనకు జరుగుతున్న అన్యాయాన్ని చట్ట వ్యతిరేకంగా తీసుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ అనేది మా అందరి ఎమ్మెల్యేల మీద ఇలా చేస్తా ఉన్నారు, మా యొక్క నాయకుల మీద చేస్తా ఉన్నారు, అది సరైనది కాదని చెప్పి చెప్పారు. అది ఏ విధంగా పోలీసులను బెదిరించినట్లయితుంది? పోలీస్ స్టేషన్ పోయి రిక్వెస్ట్ చేసి అప్లికేషన్ ఇచ్చి వచ్చిండు, ఓకే అండి. అప్లికేషన్ అపాయింట్మెంట్ తీసుకుండు. సో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. దానికి ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పోతున్నందుకు ఇలా హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని, మిగతా మా నాయకులందరూ అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళని దృష్టికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకుపోయి నార్సింగ్ లో పెట్టిండ్రు. వీళ్ళని ఇక్కడ హరీష్ రావు గారిని మొత్తం కూడా ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నింపిండ్రు. అదే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జగదీష్ రెడ్డి గారిని పెట్టిండ్రు. ఇవాళ ఒక మొత్తం రాక్షస పాలన సాగుతున్నది. ప్రజల తీర్పు కోరిన వాళ్ళు సంవత్సరం అయిన తర్వాత సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా ఈ విధంగా నాయకులను, కార్యకర్తలను ప్రశ్నించే గొంతులను మొత్తం అరెస్ట్ చేసి చేయడం అనేది మేము ఖండిస్తున్నాం. మొట్టమొదటిగా ఇమీడియట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలి, మా యొక్క అడ్వకేట్స్ ని అలో చేయాలి, నిర్ద్వందంగా అతని యొక్క వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. డీజీని కూడా ఇలా సర్వర్ ని ఇమ్మీడియట్ గా అప్లోడ్ చేసే విధంగా సర్వర్ ని కండిషన్ లో పెట్టాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఈ విధమైన దుర్మార్గ పాలనని వ్యతిరేకిస్తున్నాం. ఇమ్మీడియట్ గా దీన్ని అన్నింటిని కూడా తీవ్రంగా ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్ రెడ్డికి మద్దతుగా వచ్చిన నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పిఎస్ కు తరలించగా మాజీ మంత్రులు హరీష్ రావును, జగదీష్ రెడ్డిలను గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. అరెస్టులకు నిరసనగా పలువురు బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు గచ్చిబౌలి పిఎస్ వద్ద ఆందోళనకు దిగాయి. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ను నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాదు, రాక్షస పాలన నడుస్తుందన్నారు. తెలంగాణ సమాజమే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హరీష్ రావు అన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న సీఐ విధులకు ఆటంకం కలిగించి ఆయన్ను బెదిరించారన్న ఆరోపణలపై కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఖండించారు. రైట్, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గంటకు కూడా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇప్పటికే హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఉన్నటువంటి పిఎస్ వద్ద, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి పిఎస్ వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు నిరసనలు చేస్తూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం. రాజు. ఆశ, నిన్న మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయాలని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో జరిగినటువంటి వివాదం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆయన తన ఫోన్లకు సంబంధించిన అంశం పైన ఏదైతే ట్యాపింగ్ కేసు ఉందో దానిపైన కేసు నమోదు చేయండి, రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతుంది, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పిస్తుందని చెప్పి చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇతర పనుల మీద మేము బయటికి వెళ్తా ఉన్నాం, వచ్చిన తర్వాత ఫిర్యాదు స్వీకరిస్తాం, మీరు ఇచ్చేయాలని అని చెప్తే కూడా వాళ్ళ వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి పోలీసు విధులకు ఆటంకం కల్పించాడని చెప్పేసినటువంటి అంశం పైన నిన్న సాయంత్రం పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మలుపు తిరిగినటువంటి కేసు ఈరోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం కొండాపూర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి పోలీసులు వెళ్ళడం జరిగింది. పోలీసులు వెళ్ళిన సందర్భంలో అది తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, షంబీపూర్ రాజు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ క్రమంలో హరీష్ రావు అక్కడికి వెళ్తే మరొక కొత్త వివాదం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావుని అదుపులోకి తీసుకుంటాం, మీరు బయటికి వెళ్ళకూడదు అని చెప్పినప్పటికీ కూడా హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో తను బయటికి వెళ్తాను, అనివార్యంగా తన ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం పైన తను మాట్లాడాలని చెప్పేసి ఆయన స్పందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో ఆ సందర్భంగా హరీష్ రావుని కూడా పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించడంతో పాటు ఆయనతో పాటు ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. అప్పటికే భారీగా చేరుకున్నటువంటి కార్యకర్తలు కూడా అరెస్ట్ చేస్తున్న హరీష్ రావును అడ్డుకొని
అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా చెల్లాచెదురు చేసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని ప్రత్యేక పోలీసు బృందాలంతా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో ఈ 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా వ్యవహారం అంతా కొనసాగుతూ ఉంది. అటు పోలీసులు తనను బలవంతంగా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి తమ కార్యకర్తల్ని వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తే మా మీద దాడి చేస్తూ ఉంది ప్రజాపాలనలో అని చెప్పేసి అటు హరీష్ రావు కేటీఆర్లు కూడా ట్వీట్ చేసి హరీష్ రావు అరెస్ట్ పైన కేటీఆర్ కూడా ట్వీట్ చేసి ఈ రాక్షస పాలన కొనసాగుతూ ఉంది, ఇది ప్రజాపాలన కాదు అని చెప్పేసి కూడా కేవలం ప్రశ్నించే ప్రశ్నలకే భయపడి తమ నాయకులు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇటు కొంతమంది కార్యకర్తలు ముఖ్య నాయకులంతా అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కొంతమంది, అదేవిధంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కొంతమంది వెళ్ళి ఇప్పుడు అక్కడ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ప్రత్యేకమైనటువంటి లీగల్ సెల్ ఉందో ఆ లీగల్ సెల్ భరత్ రెడ్డి నేతృత్వంలో పాడి కౌశిక్ రెడ్డి పైన పెట్టినటువంటి కేసులు, ఆ కేసు యొక్క తీవ్రత ఏంటి, ఆ కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పోలీసులతో వాగ్వివాదం చేసి ఫైల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు హరీష్ రావును కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా ఇప్పటికే కార్యకర్తలు చేరుకుంటా ఉన్నారు. చేరుకున్నటువంటి కార్యకర్తలందరితో కూడా ఆ ప్రాంతం అంతా కూడా నిరసనలు నినాదాలతో దద్దరిల్తా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపలికి రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఈ 2 కేసుల విషయంలో ఒకే కేసు అయినప్పటికీ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి అంశం పైన పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు, సాయంత్రం వరకు బెయిలబుల్ కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేస్తారా, లేదు అంటే వాళ్ళ మీద నిన్న జరిగినట్టు ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని కూడా వాళ్ళు పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో సీజ్ చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిని కోర్టుకు సరెండర్ చేస్తారా, లేదా హరీష్ రావు కూడా మరి మద్దతుగా వెళ్ళేందుకు హరీష్ రావు కూడా కోర్టుకు సరెండర్ చేస్తారనే విషయం కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆశ రాజు, మనం చూసుకోవచ్చు ఇప్పటికే మార్నింగ్ నుంచి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం, ఐ న్యూస్ మనం ప్లే చేస్తూ ఉన్నాము. అయితే గంటకు పరిస్థితులు చేజారుతున్నట్టు కనిపిస్తూ ఉద్రిక్తతకు దారితీస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా పిఎస్ల వద్ద వెళ్ళి నిరసన చేస్తున్నారు, వారిని కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. సో నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ది? సో వీళ్ళు అంటే పోలీసులు ఏం అరెస్ట్ చూపిస్తారు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు నాన్ బెయిలబుల్ పెడుతున్నారా లేదా అనేది ఒకటి, హరీష్ రావుని కూడా నాన్ బెయిలబుల్ పెట్టి జైలుకి ఏమైనా పంపించే అవకాశం ఉంది అంటే జడ్జి ముందు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రిమాండ్ కనుక పంపిస్తే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం అనేది అనివార్యంగా జరిగేటువంటి అవకాశం అనేది స్పష్టమవుతా ఉంది. సో ఇప్పటికే ఒకవేళ అటువంటి కార్యక్రమం కనుక సాగితే, అటువంటి పరిణామాలు కనుక ఏర్పడితే ఎప్పటికప్పుడు ఈ రోజు నైట్ నుంచే చాలామంది కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా పోలీసులు అబ్జర్వ్ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంటుందనేది కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి దీనికి ముందు తెలవాలంటే పాడి కౌశిక్ రెడ్డిని రిమాండ్ చేస్తున్నారా లేదా, రిమాండ్ చేసే కేసులు ఆ లీగల్ సెల్ కూడా స్టేషన్ బెయిల్ తోటి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా, చేస్తే ముందస్తు ఆ పిటిషన్ వేసుకొని ముందస్తే బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆశ రాజు, ఇంతకుముందే మనం చూసాము ప్రభుత్వానికి కావాలంటే సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి సీఎంఎస్వై అని చెప్పినటువంటి పరిస్థితి. మరో పక్కన చూస్తుంటే మనం ప్రశ్నిస్తుంటే చాలా ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారంటున్నారు ప్రతిపక్ష పార్టీ. ఏ విధంగా చూడొచ్చు? అంటే 9వ తారీఖు నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి హాజరై కేసీఆర్ ఈ రాష్ట్రంలో తన 10 ఏళ్ల పరిపాలన అనుభవాన్ని ప్రజలకు వివరిస్తే, తాము కొత్తగా ఎదుగుతున్నటువంటి నేతలము అప్కమింగ్ లీడర్లం కాబట్టి మీరు ఇచ్చినటువంటి అనుభవాలు సలహాలు సూచనలతో ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని దృష్టిలో పెట్టుకొని మేము పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు, మమ్మల్ని అధికార పాత్ర పోషించమని చెప్పారు, మిగతా పార్టీలకు కూడా ప్రతిపక్ష పాత్ర ఇచ్చేసి అక్కడ జరిగేటువంటి చర్చల్లో భాగస్వామ్యమై మీ అనుభవాన్ని ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిసేపు క్రితం చెప్పారు. గతంలో కూడా అనేక సార్లు కేసీఆర్ సభకు రావాలి, వచ్చి మీరు ఇక్కడ కూర్చొని మీ ప్రతిపక్ష పాత్ర పోషించండి అని చెప్పేసి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించండి అని చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలేమో రాజకీయపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలన్నీ కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు ప్రతిపక్షాన్ని గౌరవిస్తామంటూనే మరోవైపు ప్రశ్నిస్తే చాలు, ఏదైనా అంశం పైన నిలదీస్తే చాలు, మీడియా సమావేశాలు పెట్టినా చాలు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకే కేసీఆర్ దూరంగా ఉంటున్నారనేటువంటి అంశం ముందుకు వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ప్రతిపక్ష నాయకుడిగా ముందుకెళ్ళి మేము పనిచేసేటువంటి బాధ్యత మాది ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, చేసినటువంటి పనులు కావచ్చు,
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా ఏదైతే విస్మరించి పక్కకు తప్పుకున్నారో 6 హామీలతో పాటు మొత్తం 12 గ్యారంటీలు, మొత్తం 420 హామీలు చిన్న చిన్న జిల్లాల వారీగా నియోజకవర్గాలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి అధికార పార్టీ సంబరాలకు పోతా ఉంటే ఫాలింగ్ తెలంగాణ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీగా వాళ్ళు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన సానుకూల ప్రకటన అయినప్పటికీ కూడా అది అసెంబ్లీకే పరిమితమైనటువంటి అవకాశం ఉంది. ఇటు ప్రతిపక్ష పార్టీ చెప్పేటువంటి మాటలు, రోడ్డెక్కి ఆందోళన చేసేటువంటి మాటలను కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి వ్యూహంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, కరీంనగర్ ఆ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వచ్చేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు, టీచర్స్ ఎన్నికలు కావచ్చు, వీటి మీద ప్రభావం చూపించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో బలం పొందాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదే అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మరింత బలోపేతం అయ్యే విధంగా ఖచ్చితంగా 2 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా కృతనిశ్చయంతో ఆ ఉత్తర తెలంగాణ మీద ఫోకస్ చేసింది. సో ఈ పరిణామాలు ఆ పరిణామాలన్నీ కూడా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఈ పరిణామాలతో వస్తుంది. రేపు 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం ఉంది. జన్మదినం సందర్భంగా తెలంగాణలో సచివాలయంలో విగ్రహావిష్కరణ కూడా జరగబోతా ఉంది.